అంటే మన మెట్రో శంకుస్థాపన అప్పుడు పాత బస్తీలో ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడితే ఎవరైతే పడగొడతారో వాళ్ళని నేను అడ్డుకుంటాను, నేను కూడా అది పడగొట్టడానికి లేదు, అలాంటి వ్యాఖ్యలు చేయడానికి లేదు, నేను రేవంత్ రెడ్డికి అండగా ఉంటానని చెప్పి అన్నాడు కదా. అసలు అవును అంటారన్న, వాళ్ళు ఎవ్వరు రూలింగ్లో ఉంటే వాళ్ళకి అండగా సేమ్ మాటలు కేసీఆర్ కూడా అన్నారు. వాళ్ళు అట్లేం లేదు, వాళ్ళు ఎవ్వరు సపోర్ట్. అప్పుడు అక్బరుద్దీన్ చేయడం ఇవన్నీ చూస్తే కొంచెం ఇద్దరు పొత్తే ఉన్న లోక్సభకు వెళ్తారని ఉండొచ్చు. పొత్తు ఉండదు కానీ అండర్స్టాండింగ్ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి డమ్మీ క్యాండిల్ పెడతారు. యాకుత్పూర ఓడిపోతే గెలిచింది కదా. అవును, మొన్న 200 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టకుంటే 6,000తో 3,000తోనన్నా గెలుసు అమానుల్లా ఓవైసీ కొడుకు. అట్లా అంత ఈజీగా ఏమి ఉండదు. కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ పెడితేనే వాళ్ళు బతుకుతారు అక్కడ. సో డైరెక్ట్ పొత్తు అయితే ఉండదు, డైరెక్ట్ పొత్తు 100% ఉండదు. నేషనల్ లెవెల్లో కూడా ఒప్పుకోరు. వేరే దగ్గర మనం దెబ్బ అయిపోతామని వీళ్ళందరికీ దూరం అయిపోయింది కదన్న. ఇప్పుడు బీజేపీతో B2 అనే చాలా జాగాలల్లో వీళ్ళు చేయబట్టే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయా. యూపీలో కానీ అంటే సీట్లు కోల్పోయినాం. ఇప్పుడు ఏంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనా? 100% ఎప్పటికొకటి. ఇప్పుడు కూడా ఇప్పటి కూడా ఒకటే. అంటే రేపు క్యాండిడేట్స్ని పెడతారా 17 చోట్ల? పెడతారన్న బీఆర్ఎస్ పార్టీ పెడతారు. అండర్స్టాండింగ్తో పెడతారు. అండర్స్టాండింగ్తో పెట్టుకుంటారు. రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు ఒకటే. సో రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని కూడా పడగొడతారా? అంత సినిమాలే అన్న. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసినా కూడదన్న. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఇంకో 10-15 మంది కాంగ్రెస్కి వస్తారు. మర్జీ అయినా చిత్రం లేదు. అందరికీ డబ్బులు కావాలి, వర్కులు కావాలి, పైరవి నడవాలి. కాబట్టి వాళ్ళు వస్తారు. గవర్నమెంట్కి ఏం డోకా ఉండదు. 10 ఏళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్న. 10 years ఉంటుంది ఎవరు ఏం చేసినా. అంటే ఇక్కడ మీ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే తెలంగాణలో అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీస్సులు ఉండాలి అని అంటారు కొంతమంది. తెలంగాణతో ఆయనకేం సంబంధం? అక్కడ ఆయనదే ఎక్కువ ఉంటుంది. మాకు లాభం కాదు. కేసీఆర్కు అట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోవాలంటే అవును జగన్మోహన్ రెడ్డి అనుగ్రహం బీఆర్ఎస్ పార్టీకి ఉంటే పడిపోద్దని. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక 20 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి చెప్తే అనేది ఒకటి వినపడుతుంది కదా. పొంగులేటి ఒకటే వాళ్ళు. పొంగులేటి ఎంబడి ఎవడు పోడు. ఓసారి కనీసం 4-5 తీసుకొని పోరు వాళ్ళు. ఎవరైనా పోతే కానీ అంత పిచ్చి పనులు ఎవరు చేయరు ఈ టైంలో. ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనకు ఆ కోరికలు ఉన్నాయి. పొంగులేటికి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉన్నది. ఆయన లాంగ్వేజ్లో బాడీ లాంగ్వేజ్లో కనబడిపోతుంది. డబ్బుతో ఏమన్నా చేసుకోవచ్చు అని కథ ఏదన్నా. అది అంత ఈజీగానే నీకు సీఎం దగ్గరకు వచ్చే వరకు రేవంత్కి వచ్చినంత ఈజీగా అవకాశం వేరే వాళ్ళకి రాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అధికారంలోకి వస్తే కౌంటర్ స్టార్ట్ అయినట్టేనా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాను. ఆయన అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి ఏపీలో మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు ఏమైతే కాదన్న. ఆయన ఉంటుంది, కింద ఉంటాడు. ఈయనకు చంద్రబాబు నాయుడుకు మైనస్ అవుతుంది కానీ కాదు. ఇప్పుడు అక్కడ రేవంత్ ఒకవేళ జగన్ వస్తే నీకు కేసీఆర్ ఉన్నట్టే కదా. అక్కడ పవర్స్ను ఉపయోగించుకొని తెలంగాణలో మీ ప్రభుత్వాన్ని పడవన్న. మా పవర్స్ మేమేం పవర్స్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఉన్నాయి. ఇంకా రాజకీయపరమైనటువంటి రాజకీయ పరంగా కూడా ఆయన అంత చేయలేడు అన్న. మీరేమున్నా ఏం చెప్పినా జగన్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయనకు స్ట్రాంగ్ ఆపోనెంట్, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కంటే స్ట్రాంగ్ ఆపోనెంట్ ఎవరంటే షర్మిల. ఏపీలో ఇప్పుడు రాబోయే రోజుల్లో సుక్కలు చూపెడుతుంది. అస్సలు కాంప్రమైజ్ ఉండదు అన్న. మీరు రాసుకోండి. నాకు ఇంటర్నల్గా చెప్తున్నా, ఇంటర్నల్ విషయాలు నేను చెప్తున్నా. జగన్ షర్మిల ఇద్దరు ఒక వర్షం ఏర్పడుతుంది అన్న. పాముంగీస ఇద్దరి మధ్యలో పాముంగీస ఆమె అన్న. నేను ఎప్పుడో చెప్పిన, ఇంద్రక కూడా చెప్పిన, వైఆర్టీపీల పార్టీ పెట్టినప్పుడే ఆమె ఇక్కడ రాజకీయం చేయది. ఆమె సూచనలు ఇలా కమిటీలు వేస్తలేదు. దీన్ని అడ్డం పెట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఏపీకి జంప్ అవుతుంది చూడని చెప్పిన అన్న. ఇంద్రశోభనక చెప్పిన. ఆమె పార్టీ జాయిన్ అయ్యేటప్పుడు ఆమె వినకుండా జాయిన్ అయింది. కరెక్ట్ నేను ఎట్లా అనుకున్నా అట్నే అనుకున్నాను. ఇంటర్నల్గా కొన్ని జరిగినాయి. మీ విమలమ్మ స్టేట్మెంట్ చూడండి. దీనికి అన్నిటికీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత చాలా పెను మార్పులు ఆ కుటుంబాల స్టేట్మెంట్. విమలమ్మ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందన్న? పొద్దుగాల 5:30కి నాకు ఫోన్ వచ్చిందని. అవును.
ఫస్ట్ నాకే తెలిసిందని, ఉమ్, నేనే SMS పెట్టినాను, ఎంత ఘోరంగా మాట్లాడింది ఉమ్, అన్న. ఎవరు చంపిన అనేది అందరికీ తెలుసు, అందరికి తెలుసు అని వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకు చంపిన అని కూడా తెలుసు. అదేనా ఇంకా ఎవరెవరికి థ్రెట్స్ ఉన్నాయి ఏంది, ఇంకా ఫ్యామిలీలో కొంతమంది థ్రెట్స్ ఎవరెవరికి ఉన్నాయి ఏమున్నాయి అనేది ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. రేపు కాంగ్రెస్లో సెంట్రల్లో పక్కా బీజేపీ అని లేదన్నా, కొంచెం 1% కాంగ్రెస్ కూడా అవకాశం ఉన్నది. బై అండ్ లార్జ్ వన్ సైడ్ రాకుండా ఉండి సెక్యులర్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే అక్కడ కూడా తేడా రావచ్చు. అప్పుడు చాలా తేడా పడుతుంది మరి జగన్. అప్పుడు ఎంటైర్ మొత్తం జగన్కు చాలా తేడా పడుతుంది. అప్పుడు ఎందుకు మామూలు తేడా ఉంది? ఆల్రెడీ వేణుగోపాల్తో టచ్ లో ఉన్నారు. వేణుగోపాల్ ఏమంటాడన్న, వేణుగోపాల్ పెద్ద పనే అన్న. ఏసీసీకి ఉన్న రోజులు అయిన పవరు 2 నిమిషాలు ఆయన దిక్కు చూస్తే కనబడదు. సోనియా గాంధీ అన్నా, సోనియా గాంధీ పర్సనల్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకో. వివేకానంద అనేటోడు, రాజశేఖర్ రెడ్డి అనేట ఆయన, షర్మిల అనేట ఆమె, సోనియా గాంధీకి పర్సనల్. అలా ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆమె పర్సనల్గా తీసుకుంటుంది వీళ్ళ దగ్గరకు వచ్చే వరకు. ఎందుకంటే ఒరిజినాలిటీ మనకంటే సోనియా గాంధీ గారికి ఎక్కువ తెలుసు. ఇంకా అంటే చాలా మంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి అటు బీజేపీ తోటి ఇటు కాంగ్రెస్ తోటి సమాంతరంగా టచ్ లో ఉన్నారు అని. అనా ఒక సబ్జెక్టు మీ కనెక్టివిటీ. వైఎస్ రాజశేఖర్, ఈ చర్చ ఎక్కడ జరగలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత లబ్ధి పొందిన వాళ్ళు ఎవరన్నా? ఆయన మరణంతో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు? ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజకీయ అవకాశాలు వచ్చినాయి, పాదయాత్ర చేసుకుండు, పార్టీ పెట్టుకుండు, ముఖ్యమంత్రి అయ్యిండు, అదొక ఆపోజిషన్ లీడర్ అయ్యిండు, మళ్ళీ యాత్ర 2 సినిమా తీసిండు, మళ్ళీ సినిమాలో వాళ్ళ నాయనను అందరు ఎవరో చంపినట్టు చూపించిండ్రు రాజశేఖర రెడ్డి గారిని, మళ్ళీ ఏదో అయిందని చూపించిండ్రు. యాత్ర సినిమాలో మరి వివేకానంద రెడ్డికి ఆత్మ హత్య కూడా చూపెడితే బాగుండదు, చూపించలే అన్న. మనం ఏం పెద్ద లెక్కలేసే అవసరం లేదన్నా. వివేకానంద రెడ్డి మరణం కూడా ఈయననే లాభం తీసుకున్నాడు. ఆ 1 నైట్, ఆ 2 నైట్స్. రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా ఆయనకే లాభమైంది. రాజశేఖర రెడ్డి మరణం వల్ల నష్టపోయింది ఎవరెవరు? విజయమ్మ, షర్మిలమ్మ. వివేకానంద రెడ్డి గారు హత్య అయింది అని చచ్చిపోకుండా వివేకానంద మర్డర్ అయ్యేటోడు కాదు. వివేకానంద కుటుంబం మొత్తం, రాయారెడ్డి కుటుంబం మొత్తం దెబ్బతిన్నది. భారతమ్మ ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్గా నిలబడ్డది. రాజశేఖర రెడ్డి హత్య వల్ల, మరణం వల్ల నష్టపోయిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారు, రాయారెడ్డి గారి కుటుంబం. లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఇంకా అమ్ముతూనే ఉన్నారు. ఆయన కాంగ్రెస్ వ్యక్తి ఇంకా అమ్ముతుంది ఏదో కొత్త సినిమా తీసి. మీకు డిగ్ చేసుకున్నా పోతే చాలా వెళ్తాయి అన్న. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి జగన్ పరిస్థితి ఏంది? అవగాహన ఉందా ఆంధ్రప్రదేశ్ మీద? ఎందుకు లేదన్న, నాకెందుకు బ్రహ్మాండంగా ఉంది అన్న. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే, ఆయన అధికారంకు దగ్గరలో ఉండే ఆయన సూసైడ్ చేసుకోండి. బీజేపీతో పొత్తు పోయి, బీజేపీతో జనసేనతో పొత్తు కూడా వేస్ట్. తర్వాత జనసేనతోనే ఏదో పొత్తు పోయిండు. జనసేనకి ఇచ్చిన సీట్లు 99% గెలువాయి. ఒక తెనాలి, 1-2-3 సీట్లు తప్ప. మైనార్టీ ఓట్లు మొత్తం చంద్రబాబు నాయుడు ఫేవర్గా ఉన్న ఓట్లు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని అట్టేయమనేటట్టు చేసుకోండి. సూసైడ్ ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవకాశం వస్తుందా? అవకాశాలు దట్టగా ఉన్నాయి అన్న. అవునా? ఈ ఒక్క తప్పిదం వల్ల నిన్నటి వరకు లేకుండే ఈ ఒక్క. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా పబ్లిక్ నమ్ముతారంటారా? అంటే అక్కడ ఎలక్షన్ మీకు మతపరంగా కులపరంగా జరిగిద్ది అనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రాష్ట్ర ప్రయోజనాలు అనే యాంగిల్లో జరుగుతుందా? రాష్ట్ర ప్రయోజనాలు కొద్ది వరకు ఆలోచిస్తారన్న. మెజార్టీ ఆలోచన అన్నా. నీకు పొలిటికల్ గ్రాఫ్ పవన్ కళ్యాణ్కు 0 కింద అది ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా చంద్రబాబు నాయుడు సింగిల్గా నిలబడితే ఆయనకు 99% అవకాశం ఉంది. అది ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 90 మందిని మార్చిన తర్వాత కూడా ఇంకా ఛాన్సెస్ ఉంటాయా అన్న? ఇప్పుడు ఒకటన్నా, 50 ఒకటి అటు ఇటు అనుకోవచ్చు. నేను తెలుసుకున్న దాన్ని బట్టి నాకు కూడా కుతూహలం ఉంటాయి కదా ఇక్కడ ఎట్లా జరగబోతుంది. వ్యతిరేకత బాగుండే మొన్నటిదాకా. ఎప్పుడైతే ఈ పొత్తులది బయటకు వచ్చిందో అన్న, కాంగ్రెస్ ఓటు కూడా రేపు మినిమం ఈసారి నేను అనుకుంటా 10,000-15,000 ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. దానివల్ల 15,000 ఓట్ బ్యాంక్ పర్సెంటేజా లేకపోతే? లేదు, మొత్తం టోటల్ ఓట్లు. ఇంతకుముందు 2,000 కాలేదు కదా. అది చంద్రబాబు కలిసి వస్తే అది కలిసి రావాలి. ఓకే.
ఎంత చీల్చుకుంటే అంత బెటర్ అది. అంతే. ఇప్పుడు షర్మిలమ్మ మీద ఆధారపడి ఉంటుంది అంటే దీని మీద నాకున్న లెక్క ప్రకారం అన్న అంతటా కూడా ఇంక్లూడింగ్ మైదుకూర్లో కాంగ్రెస్ పార్టీ ఇస్ గెటింగ్ 10,000 to 15,000 votes. అంటే కాంగ్రెస్ పార్టీ బాగా స్ట్రాంగ్ అయితే అంతే. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా నిలబడేదానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దట్టంగా పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎంత పెరుగుతుందో చంద్రబాబు నాయుడుకి అంత ప్లస్. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము పొత్తు పెట్టుకోవడం తప్పు అంటారు. 1000% పోయి దిక్కుమాలిన పార్టీలతో కాదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు గురు శిష్యులు కదా. గురు శిష్యులు. ఆయన కేసీఆర్ కూడా ఆయన శిష్యుడే కదా. కేసీఆర్ కూడా ఆయన శిష్యుడే కదా. అందుకని అన్న ఏ రాష్ట్రానికి కూడా ఇవి ఆయనకు మించి చేస్తుండ్రు. చంద్రబాబు నాయుడు గారికి మించి వీళ్ళు పనిచేస్తున్నారు. సో షర్మిల 2029కి బాగా భయంకరంగా ఎస్టాబ్లిష్ అన్న. ఆమె కష్టపోతాను అన్న. మా దాంట్లో ఆమె పనిచేసిన దాంట్లో పావులెత్తు కూడా ఏసీపై పనిచేయలేదు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో. సక్సెస్ఫుల్గా కేసీఆర్ను మేము చూపించినాము. మాయి మళ్ళీ ఆమె పాదయాత్రతో అంతా ఆమె చూపించింది. ఆమె నిజాయితీగా పాదయాత్ర చేసింది. కేసీఆర్ అంటే ఎంత దొంగ అనేది చూపించింది. ఆమె క్రయము మ్యాక్సిమం ఉంది అన్న. ఇక్కడ ఎవ్వరి సిపాయి ఏం చేయలేదు అన్న. ఏం చేసింది వీళ్ళతో ఏం చేయలేదు. ఆమె చేసింది. ఇప్పుడు నేను డైలీ నేను తెలుసుకుంటున్నా. కొన్ని సీట్లల్లో కొంచెం మన మిత్రులు నిలబడుతున్నారు. వాళ్ళ కోసం ఏపీలో ఆడ కృష్ణా జిల్లాలో ఆంధ్రరత్న భవన్ కాడ ఫుల్ జనాలంట వెయిటింగ్ కలవనికి. ఇంతకుముందు లేవంట ఈగలు కొట్టుకునే అంట. అది నిజమే. అది లాంతర పట్టుకొని నిలబడేటోళ్ళు అంటే అసలు అసలు ఫుల్ లైన్ ఉంటుందంట. లైన్ ఉంటుందంట. ఫుల్ బిజీ అంట.